సభ మా ఉద్యోగులు ఏకతాటి మీద ఒక చైతన్యవంతంగా మా సమాజాన్ని విముక్తి చేయడానికి మా ప్రయత్నం చేస్తాం, మా ఆలోచన చేస్తాం. మేము మాత్రమే కాదు, ఇంకా ఉద్యోగాలకు రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం కూడా మా జ్ఞానాన్ని, మా సమయాన్ని, మా డబ్బును మేము వెచ్చిస్తాం. మా కృషి మేము చేస్తాం. ప్రభుత్వాన్ని ఎవరైనా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఆఫీస్కు వెళ్ళకపోతే తప్పు, చైర్ మీద కూర్చొని సరిగ్గా పని చేయకపోతే తప్పు, టీచర్ అయి క్లాస్ రూమ్కు వెళ్ళకపోతే తప్పు, సరైన పాఠం చెప్పకపోతే తప్పు. రాకపోతే నేర్చుకోండి ప్రియమైన ఉద్యోగస్తులారా, రాకపోతే నేర్చుకోండి అంటారు. వీళ్ళు రిజర్వేషన్లో వచ్చారు, వీళ్ళకు పని రాదు అనే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఒక్కసారి ఉద్యోగంలోకి రావడానికే మనకు రిజర్వేషన్, ఉద్యోగంలోకి రావడానికే రిజర్వేషన్, పని తప్పించుకోవడానికి రిజర్వేషన్ కాదు, పాఠం తప్పించుకోవడానికి రిజర్వేషన్ కాదు. దయచేసి మీరు ఉద్యోగం మనం నెల నెల జీతం తీసుకుంటున్నామంటే, నేను 2,80,000 జీతం తీసుకుంటున్నా యూనివర్సిటీలో. ఈ జీతం డబ్బులు ఎవరివి? మన ప్రజలు పన్నులు కడితే, కష్టపడితే ఆ డబ్బు ప్రభుత్వం దగ్గరకు వస్తే ప్రభుత్వం తిరిగి మనకు పంచుతుంది. అంటే మనం ఎవరి కోసం పనిచేయాలి? రేవంత్ అన్న కోసం కాదు మనం పనిచేయాల్సింది, ప్రజల కోసం పనిచేయాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల కోసం పనిచేయాలి. దయచేసి ఉద్యోగాన్ని ఎగ్గొట్టకండి, రాకపోతే నేర్చుకోండి, నేర్చుకొని పనిచేయండి.